సెలబ్రిటీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వాళ్ళని కలవాలని, వారితో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని, వారితో ఒక్కసారైనా మాట కలపాలని అందరికీ ఉంటుంది. తమ అభిమాన తారలను అయితే లైఫ్లో ఒక్కసారైనా కలవాలని గోల్గా పెట్టుకుంటారు. ప్రేక్షకులు అంతగా అభిమానించే సెలబ్రిటీలు సైతం అభిమానించే వ్యక్తులు ఉండే ఉంటారు. వాళ్ళు కూడా ఒక సెల్ఫీ కోసం అడిగిన సందర్భాలు ఉండే ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అతను మరెవరో కాదు, అర్హాన్ అవత్రామణి అలియాస్ ఆరి. మరి ఈ ఆరి కథ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేయండి. అర్హాన్ అలియాస్ ఆరి గురించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని ఫోటోలు సోషల్ మీడియాలో అంతగా వైరల్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక సెలబ్రిటీతోనో స్టార్ కిడ్తోనో ఆరి ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపిస్తాడు. ఇంకా స్టార్స్ పార్టీ ఉందంటే అక్కడ ఆరి ఉండాల్సిందే. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే సెలబ్రిటీలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఆరి రెమ్యూనరేషన్ వసూలు చేస్తాడు. అది కూడా వందలు వేలు కాదండోయ్. ఒక్క స్టార్స్ నైట్ పార్టీకి ఏకంగా 20 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట. సాధారణంగా ఒక వస్తువును తయారు చేసి దానిని ప్రచారం చేసి మార్కెట్లో దానిని ఒక బ్రాండ్గా బిల్డ్ చేసి దానికి డిమాండ్ క్రియేట్ చేస్తారు. కానీ ఆరి మాత్రం తననే ఒక బ్రాండ్గా మార్చుకున్నాడు. అంతేకాకుండా తనకు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. అక్కడితో ఆగకుండా తనకున్న డిమాండ్ని క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నాడు. తనని తాను ఒక హ్యూమన్ స్టార్టప్గా చెప్పుకుంటాడు. ఇంత సక్సెస్ సాధించిన ఆరి జీవితంలో కష్టాలు లేవా అంటే కావాల్సినవి ఉన్నాయి. ఆర్థికంగా స్థిరపడడానికి చాలానే ఇబ్బందులు పడినట్టు చెప్తూ ఉంటాడు. తాను చేయని జాబ్ లేదంటూ చెప్పాడు. ఇంకా ఆరి టాలెంట్స్ విషయానికి వస్తే సింగర్, సాంగ్ రైటర్, ఫ్యాషన్ డిజైనర్, క్రియేటివ్ డైరెక్టర్, స్టైలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇలా చాలానే చెప్తూ ఉంటాడు. లైఫ్ అనేది కోరుకున్న కళలను సాకారం చేసుకుంటేనే సంతోషంగా ఉంటుందని ఆరి చెప్తూ ఉంటాడు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆరి తన లైఫ్ చేసే పనులకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తనపై వచ్చే ట్రోలింగ్ గురించి కూడా క్రేజీ కామెంట్స్ చేశాడు. ఆరి పిక్చర్స్ నెట్టింట ప్రత్యక్షం కాగానే అసలు ఎవరితను, వీడితో ఫోటోలు దిగుతున్నారండి, వీడికి అంత సీన్ ఉందా అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కూడా అతను ఎంతో స్పోర్టివ్గా తీసుకుంటూ ఉంటాడు. నేను ఎవరో తెలియకపోయినా నా గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు నాకు డబ్బులు తెచ్చిపెడుతున్నారు, అక్కడే నేను సక్సెస్ అయ్యాను అంటూ గర్వంగా చెప్తూ ఉంటాడు. ఆరి గురించి తెలిసిన వాళ్ళు తనకి యాటిట్యూడ్ ఉంది, తలపగురు అని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి కామెంట్స్కి సంబంధించి ఓపెన్గానే రియాక్ట్ అయ్యాడు. తనకి నిజంగానే యాటిట్యూడ్ ఉందని, తనది తలపొగరే అంటూ స్ట్రైట్ అవే చెప్పుకొచ్చాడు. అయితే అది తన సక్సెస్ నుంచి వచ్చిందంటూ ఆరి గర్వంగా చెప్పాడు. అలాగే తనకు సంబంధించి ఒక పెద్ద టీమే పనిచేస్తూ ఉంటుంది. ఆ టీంలో 2 సోషల్ మీడియా మేనేజర్లు, ఒక పిఆర్ మేనేజర్, ఒక ఓవరాల్ బ్రాండ్ మేనేజర్, ఒక ఫుడ్ మేనేజర్ ఉంటారు. ఇలా మొత్తం 5 మేనేజర్స్ని ఆరి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆరి ఆఫీస్లో ఒక రెలవెన్స్ రూమ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ వీళ్ళు స్టోరీ ఐడియాస్ని డిస్కస్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. అలాగే అందులో RE2, RE4, RE5, RE6 అని ఉంటారు. వీళ్ళంతా అచ్చం ఆరిలాగే మాట్లాడతారు, డ్రెస్ చేసుకుంటారు, అతని లాగానే ఆలోచిస్తారు కూడా. ఆరి ఎంత బిజీ అంటే ఒకే రోజులో 2-3 పార్టీలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పార్టీలకి అసలైన ఆరి కంటే ముందు ఇతని డోక్టర్స్ వెళ్తారు. వాళ్ళు అచ్చం ఆరిలాగే ఉంటారు. వాళ్ళే ఫోటోలకు పోజులు ఇస్తూ ఉంటారు. అక్కడున్న వారిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే అసలు ఆరి వస్తాడో అప్పుడు వాళ్ళు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతారు. అంటే అతని డిమాండ్ ఆ రేంజ్లో ఉంది. అయితే ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా డౌన్ఫాల్ని కూడా చూస్తారనే విషయాన్ని ఆరి బలంగా విశ్వసిస్తున్నాడు. అందుకే అతి త్వరలో తన పతనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించాడు. ఆ తర్వాత ఏం చేయాలనే విషయం గురించి ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చాడు. మరి సెలబ్రిటీలకే సెలబ్రిటీగా మారిన ఈ అర్హాన్ అవత్రామణి అలియాస్ ఆరి గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.